అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రార్థన పూర్వకంగా చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. దేవుని బిడ్డలారా, దయచేసి పరిచర్య కొరకు భారంగా ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఆసక్తితో మీ ఆత్మల పోషణ కొరకు దేవుని వాక్యాన్ని ప్రయాసతో అందిస్తున్నటువంటి మా కొరకు దయతో ప్రార్థన చేయండి. మా ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. సేవ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ సువార్త సేవ అనేక ప్రాంతాలకు వ్యాపించే విధంగా దేవుని నామం మహిమపరచబడే విధంగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలం చిన్న వాక్యం చూసుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఒకసారి బాగా ఆకలితో అలమటిస్తున్నటువంటి ఒక నక్క ఆహారం కోసం అడవంతా తిరిగింది. దాని పొట్ట పూర్తిగా లోపలికి వెళ్ళిపోయింది. ఆహారం కోసం అడవంతా అటు ఇటు తిరుగుతూ వెతుకుతూ ఉన్నటువంటి ఆ నక్కకు ఒక దృశ్యం కంటపడిందంట. వేటాడే వేటగాళ్ళు వేటాడిన జంతువును బాగా కాల్చిన తర్వాత దాన్ని వారు కడుపు నిండా తిని మిగిలినటువంటి ఆహారాన్ని పడేయడానికి ఇష్టం లేక ఒక చెట్టు త్వరలో దాన్ని భద్రంగా పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయినారంట. ఆకలితో అలమట్టిస్తున్నటువంటి ఈ నక్క దాన్ని చూసి ఆహారం కోసము చెట్టు త్వర దగ్గరికి వెళ్ళి చూసింది. అయితే చెట్టు త్వర చిన్నగా ఉంది. ఆహారం తినాలని ఆశ చాలా ఎక్కువగా ఉంది. ఆకలి తొందర పెడతా ఉంది. ఎలాగోలా బలవంతంగా ఆ చెట్టు త్వర లోపలికి ఆహారం కోసం ఆ నక్క లోపలికి వెళ్ళిపోయింది. కడుపు నిండా కమ్మగా ఆహారం తినింది. అమ్మయ్య, ఆకలి తినింది. ఇక బయట పడదాం అనుకుని చెట్టు త్వరలో నుంచి బయటికి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ఆహారంతో నిండి ఉన్న పొట్ట లావుగా ఉంది కాబట్టి అది బయటికి రాలేక అల్లాడిపోతా ఉంది. నిండిన పొట్ట తనను త్వర నుండి బయటికి రాకుండా చేసింది అని గమనించినటువంటి ఆ చిన్న నక్క తాను అపాయంలో పడ్డాను అని గ్రహించి టెన్షన్ పడి భయంతో కేకలు వేస్తూ అరుస్తూ ఏడుస్తూ లోపల భయంతో వణికిపోతూ ఇతర చూపులు చూస్తూ ఉంది. ఇదంతా దూరం నుండి గమనించినటువంటి ఒక అనుభవం కలిగినటువంటి పెద్ద నక్క అది చూసి దగ్గరకు వచ్చి పరిస్థితిని అర్థం చేసుకుంది. ఆ అనుభవం కలిగినటువంటి పెద్ద నక్క ఆ చిన్న నక్కకు ఒక సలహా ఇచ్చింది. నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత అరిచినా, ఎంత గోల పెట్టినా ఈ అపాయం నుండి నువ్వు బయటపడలేవు. నేను కూడా నీకు సహాయం చేసి ఏ రకంగా కూడా నిన్ను ఈ అపాయం నుండి బయటికి తీసుకురాలేను. ఈ అపాయం నుండి నువ్వు బయటపడాలంటే ఉన్న ఒకే ఒక్క ఉపాయం ఏంటో తెలుసా? నువ్వు ఓర్పు కలిగి ఉన్నట్లయితే ఈ అపాయం నుండి నువ్వు బయటపడి నీ ప్రాణాన్ని దక్కించుకోగలవు అని చెప్పిందంట. దానికి ఆ చిన్న నక్క అంటే ఏంటి అని ప్రశ్నించిందంట. అప్పుడు ఆ పెద్ద నక్క, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు ఏ స్థితిలో ఉన్నావో తిరిగి మరలా అదే స్థితికి చేరేంత వరకు నువ్వు ఓపికతో ఓర్పుతో అక్కడే ఉండు అన్నదంట. దానికి ఆ చిన్న నక్క అదెలా సాధ్యం అందంట. నీ కడుపు కాలుతున్నప్పుడు నీకు ఏ సమస్య రాలేదు. కడుపు నిండినప్పుడు అపాయము, చిక్కు, సమస్య వచ్చి పడింది. సాయంత్రం కంతా నీవు సహనంతో ఓర్చుకుంటే నీ ప్రాణాన్ని హాయిగా కాపాడుకోగలవు. చిన్నది కాస్త అరిగిపోతుంది. అడ్డుపడే నీ పొట్ట లోపలికి పోతుంది. అందుకే అన్నాను, నీ ఓర్పు నీ ప్రాణాన్ని కాపాడుతుంది అని ఆ పెద్ద నక్క అన్నదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపాయంలో ఉన్నటువంటి ఆ చిన్న నక్కకు అనుభవం కలిగినటువంటి ఆ పెద్ద నక్క ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? ఉన్న అపాయమును బట్టి నీవు చింతించకుండా ఓర్పు కలిగి ఉండు. సాయంత్రానికంతా నీవు జవాబును పొందుకుంటావు అని. అవునండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పై అధికారి నీ మీద కోపపడిన ఎడల నీవు ఉద్యోగంలో నుండి తొలగిపోవద్దు అని. అక్కడ ఓర్పు అవసరం, సహనం అవసరం. చాలా మందికి ఈ దినాల్లో ఓర్పు లేదు, సహనం లేదు. భర్త తిట్టినాడని చెప్పి, అత్తమ్మ ఏదో ఒక మాట అనిందని చెప్పి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు, ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మ తిట్టిందని, సరిగా చదవటం లేదు అని నాన్న గద్దించినాడని చెప్పి ఇంట్లోంచి పారిపోయి జీవితాన్ని తలక్రిందులు చేసుకునే విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఓపిక లేదు, సహనం లేదు. ఎగ్జామ్ బాగా రాసినాను కానీ రిజల్ట్ సరిగా వస్తుందో రాదో అనే అనుమానంతో, ఆవేశంతో తొందరపడి ఆత్మహత్యకు ప్రయత్నం చేసేటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఈవెంట్స్ అన్ని చక్కగా చేసినాను కానీ ఈ ఉద్యోగం నాకు వస్తుందో రాదో అనేటువంటి భయంతో ఆవేశపడి తప్పుడు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంపిటీషన్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు,
వ్యాపారంలో నేను సక్సెస్ అవుతానో లేదో అని అనుమానపడి ప్రతి విషయంలో కూడా మనిషికి ఆవేశం అనేది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఓర్పు కలిగి ఉండడం అనేది అది దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప సుగుణం. ఆత్మ ఫలాల్లో అది ఒకటి. కాబట్టి ఓర్పు ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినప్పుడు, ప్రభువా నీ గుణాలలో ఉన్నటువంటి సుగుణం ఓర్పు నాకు దయచేయి నాయనా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఈ ఓర్పు సహనాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఓర్పు వలన, ఓర్చుకోవడం వలన ఎన్నో గొప్ప కార్యాలు చూస్తాం. మన జీవితంలో సాతాను కలుగు చేసే ఏ తొందరపాటైనా, ఏ విధమైనటువంటి సమస్యలనైనా సరే సుడిగుండాల్లాగా మన చుట్టూ చుట్టుకున్నప్పుడు ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. నేర్పుతో, ఓపికతో, ప్రార్థనతో దేవుని సన్నిధిలో ఆయన జవాబు కొరకు కనిపెట్టుకుని ముందుకు సాగాలి అని దేవుడు కోరుతున్నాడు. లోక సంబంధులైన వారికి దేవుని సన్నిధిలో ప్రార్థించే అలవాటు ఉండదు. దేవుని వాక్యము చదివే అలవాటు ఉండదు. దావీదు అంటున్నాడు, నేను బాధలో ఉన్నప్పుడు నీ వాక్యమే నాకు నెమ్మదినిస్తుంది అని. ఏ మార్గం వైపుకు వెళ్ళాలి, మనకు దిశానిర్దేశం చేసేటువంటి ఒక గొప్ప పటము దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని వాక్యం నుండి మనం సలహాలు పొందాలి. దేవుని వాక్యం నుండి మనం ఆలోచనలు పొందాలి. అపాయంలో పడిపోకుండా మనకు ఉపాయాన్ని దయచేసేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఓర్పును మనం స్వతంత్రించుకుందాం. ఆవేశపడి ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పతనావస్థకు నడిపించుకునే వారంగా కాకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఎన్నడూ కూడా సరే సాతాను చేతిలో పావులుగా కాకుండా దేవుని చేతిలో సాధనాలుగా మనం వాడబడి ప్రభువుకు మహిమకరంగా జీవిస్తాం. ప్రార్థన చేయండి. ప్రభువా కనిపెట్టే ఓపిక నాకు నశించింది నాయన, దయచేసి నాకు ఓపికను దయచేయి, సహనము దయచేయి, దీర్ఘ శాంతాన్ని దయచేసి తండ్రి, నువ్విచ్చే జవాబు కొరకు కనిపెట్టే కృప నాకు దయచేసి తండ్రిని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. అతి కృప ప్రభు మీకు దయచేనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మీరు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నిజమే తండ్రి, ఎన్నో సమస్యలు, బాధలు, వేదనలు సాతానుడు కలుగజేసినటువంటి తొందరపాట్లలో మేమెన్నడూ కూడా అధైర్యపడకుండా సహనముతో, ఓర్పుతో, నేర్పుతో మా జీవితాలను, మా వ్యాపారాలను, మా కుటుంబాలను, సేవను, పిలుపును, కుటుంబాన్ని, సంఘాన్ని కాపాడుకోవడానికి మీరే తగిన సహాయం దయచేయండి. ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుందురన్నారు. ఎంతో మంది ఓర్పు లేక ప్రాణాలు కోల్పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాయన. అలసిపోతున్నారు, విసుగు చెందిపోతున్నారు. ఎన్నో విషయాల్లో సాతానుడు కలుగు చేసేటువంటి ఇబ్బందులను సుడిగుండాల్లాగా కలుగు చేసే నాయన సమాధానం లేని స్థితిని ఎదుర్కోలేకపోతున్నారు ప్రభువా. దయచేసి నా ప్రియమైన తండ్రి, అనుభవం కలిగినటువంటి ఆ పెద్ద నక్క చక్కటి సలహా ఇస్తా ఉంది. ఉన్న అపాయమును బట్టి చింతించకుండా ఓర్పు కలిగి ఉండు, సాయంత్రం అయ్యేసరికి నీకు జవాబు పొందుకుంటామని. అవును నాయన, బహు కొద్ది కాలంలోనే మా ఓర్పు ద్వారా మేము జవాబులు పొందుకుంటామని మీరు నేర్పిస్తా ఉన్నారు. తండ్రి నీకు స్తోత్రాలు. ఇస్తున్నటువంటి నాయన ఈ చక్కటి మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. దయ ఉంచండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి. ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ఎంతమంది ఎగ్జామ్స్ రాసినారో తండ్రి రిజల్ట్ కొరకు ఓపికతో కనిపెట్టుకోవాలి. అలాగే తండ్రి వ్యాపారం కొరకు, లేదా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కొరకు, లేదా ఇంకేదైనా ఉద్యోగాలు, ఏదైనా సరే ఓపిక అవసరం, ఓర్పు అవసరం, సహనం అవసరం. మీరు ఇచ్చే జవాబు కొరకు కనిపెట్టే కృప మీరు దయచేయండి. వేచి ఉండే కృప మీరు దయచేయండి. మీ సహాయం ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. తొందరపాటు నిర్ణయాలు సాతాను సంబంధించినటువంటి లక్షణం. అలాంటి లక్షణాలు మేము కలిగి ఉండకుండా మీ లక్షణమైనటువంటి నెమ్మదిని, ఓర్పును, సమాధానాన్ని కలిగి ఉండే కృప దయచేయమని సర్వశక్తి గల క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రతిరోజు తప్పకుండా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి. కలువరి శిలువలో ఆయన నీ కొరకు బలియాగం అయిపోయినాడు. ఆయన రక్తంలో కడుగబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ. నిన్ను పరలోక రాజ్యం వారసునిగా చేయాలనేదే దేవుని యొక్క వాంఛ. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. దేవుని యొక్క ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.